సార్ నేను అంబటి లక్ష్మీనారాయణ జెడ్పీహెచ్ఎస్ ఎడపల్లి తెలుగు మీడియంలో ఆంగ్లోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. మరి సాయి మార్గంలో సుంకు బాలచంద్ర స్వామి గారు రచించినటువంటి పుస్తకం చాలా అద్భుతమైనటువంటి. సుంకు బాలచంద్ర స్వామి గారు తన 11వ ఏటనే బాల వికాస కేంద్రాన్ని ప్రారంభించి బాల వికాస కేంద్రంలో చాలామంది విద్యార్థులను వికాసవంతులుగా చేస్తూ కొనియాడినటువంటి విధానం నాకు చాలా బాగా నచ్చింది సార్. 1985లో ఇంటర్ పూర్తి చేసుకొని మరి ఇంటర్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ తప్పినటువంటి బాలచంద్ర స్వామి గారు బస్సులో ప్రయాణం చేస్తూ ఎదురుగా వచ్చినటువంటి బస్సు యాక్సిడెంట్ అయి తన కుడి చేతిని పోగొట్టుకున్నటువంటి విధానము నాకు కళ్ళకు కట్టినట్టుగా ఉంది. మరి తన ప్రపంచంలోనే ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దుతూ దానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి అప్పటే డాక్టర్ గారు 3 రోజులు తను మూర్చపోయినటువంటి సందర్భంలో డాక్టర్ గారు తనకు ఆపరేషన్లు చేసి చేతిని ఆపరేషన్ చేయడం వల్ల చేతి సరిచేయడం జరిగింది. 3 నెలల తర్వాత కూడా చేతి సరిగా రాలేదు అని తను చక్కగా చెప్పుకోవడం జరిగింది. మరి ఆ 3 నెలల తర్వాత తన కళలో మిట్ట మధ్యాహ్నం తన కళలో సాయి గారు సత్యసాయి బాబా గారు దర్శనం ఇచ్చేసి తన ముంజేతిలో ఒక ఎముక కదులుతూ ఉంది అని అంటే ఆ ఎముకని సరి చేస్తూ తాపడం చేయడంతో తన చేయి సరిగా వచ్చింది. అప్పుడే తన అభయ ఫౌండేషన్ని ప్రారంభించి మరి దేశ నలుమూలల అభయ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి విధానము దాన్ని నాకు ప్రేరణ కలిగించింది సార్. ఈరోజే తన 57వ జన్మదినం సందర్భంగా 57x11 చొప్పున నేను నిధికి సేకరిస్తూ, అంతేకాకుండా నా జీవితాంతము తన ప్రతి సంవత్సరానికి 58, 59x11గా నేను చేయడానికి నేను సంసిద్ధులుగా ఉన్నాను సార్. వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నాను సార్. మరి మా ప్రోత్సాహంతో ఇక్కడ చదివినటువంటి శంకర్ సార్ గారు కానివ్వండి, నేను కూడా సార్ ఇంటర్ కెమిస్ట్రీలో తప్పాము, కానీ మా సార్ ప్రశాంత్ రెడ్డి గారు 8th క్లాస్ పిల్లల్ని 7th క్లాస్ పిల్లల్ని పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి 118 ఎలిమెంట్స్ని కూడా చెప్పించడం నాకు ఆనందంగా ఉంది సార్. నేను పేరుకే ఆంగ్లోపాధ్యాయుని అయినప్పటికీ కూడా కెమిస్ట్రీ అంటే నాకు మెయిన్ సబ్జెక్ట్ సార్. ఆ కెమిస్ట్రీలో పిల్లల్ని తీర్చిదిద్దుతూ 8 మంది డాక్టర్లను రూపొందించాను సార్. 8 మంది డాక్టర్లు ఉన్నారు సార్. నేను ఈ పాఠశాలను ఏరుకోరి తీసుకున్నాను సార్.